రాజయోగం కథ. రచన కందర్పమూర్తి. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. కుశాల రాజ్యంలో సిరిపురం ఒక చిన్న పల్లె గ్రామం. అక్కడ గోవిందుడు అనే అనాథ గొల్ల యువకుడు గ్రామంలోని ప్రజల ఆవులను అడవికి మేత కోసం తీసుకెళ్లి సంధ్యా సమయానికి తీసుకువస్తాడు. ఊరిలోని కొందరు ఆ యువకుడిని గోవిందు అని, చిన్నోడు అని పిలుస్తూ ఉంటారు. ఒకరోజు గోవిందుడు అడవిలో ఆవులను మేపుతూ చెట్టు కింద కూర్చొని పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండగా ఒక సాధువు వచ్చి, దాహంగా ఉంది, సమీపంలో నీళ్లు దొరుకుతాయా అని అడిగాడు. అందుకు గోవిందు, సాములు, ఈ అడవిలో నీళ్లుండవు అని సాధువు చేతిలోని పాత్రను తీసుకొని ఒక ఆవు దగ్గరికెళ్ళి పాలను పితికి తెచ్చి సాధువు చేతికిచ్చాడు. పాలను తాగి దాహం తీర్చుకున్న సాధువు గోవిందు ఉదార గుణానికి మెచ్చి, బిడ్డ, నీకు రాజయోగం ఉంది, రాజసింహాసనం మీద కూర్చుంటావు అని దీవించి వెళ్ళిపోయాడు. చిన్నప్పుడు గోవిందు నాయనమ్మ దగ్గర రాజుల కథలు వింటూ సింహాసనం, గుర్రాలు, యుద్ధాలు అనే మాటలు వినేవాడు. గ్రామానికి తిరిగి వచ్చిన గోవిందు ఊర్లో కనపడిన వారందరికీ, నేను రాజునవుతా, సింహాసనం మీద కూర్చుంటా, గుర్రం తోలుతా అంటూ అమాయకంగా చెప్పేవాడు. గోవిందుకి మతి భ్రమించిందని గ్రామ ప్రజలు నవ్వుకునేవారు. ఒకరోజు ఉదయాన్నే దేవాలయ పూజారి గుడికి వెళ్తూ ఉంటే, సాములు, నాను రాజునవుతా, సింహాసనం మీద కూర్చుని రాజ్యం వెళ్తా అంటూ ఎదురెళ్ళాడు. ఓరి మూర్ఖుడా, ఒంటి మీద గుడ్డకు ప్రాప్తం లేని నువ్వు రాజ్యానికి రాజవుతావా, పో అని కసురుకున్నారాయన. ఎవరెన్ని అవహేళన మాటలన్నా లెక్క చెయ్యక గొల్ల చిన్నోడు రోజూ అడవికి ఆవులను మేతకు తీసుకెళ్తున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆవుల్ని అడవికి తీసుకెళ్లిన గొల్ల గోవిందు గ్రామానికి తిరిగి రాలేదు. అడవిలో క్రూర మృగాలు తినేసి ఉంటాయని అనుకున్నారు ఊరి జనం. కుశాల రాజ్యానికి రాజైన చక్రధరుడికి సంతానం లేదన్న చింతనలో అన్ని రాజవిద్యలు తెలిసిన సరైన యువకుణ్ణి తెచ్చి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేసే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి దుర్జనుడికి చెప్పాడు. మంత్రి దుర్జనుడికి ఒక దురాలోచన వచ్చింది. ఒక అమాయకుడైన యువకుణ్ణి తెచ్చి రాజసింహాసనం మీద కూర్చోబెట్టి మహారాజును అంతం చేసి రాజ్యాధికారాన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకోవచ్చని తలచి సేనాపతి సారంగుడితో ఆలోచన చేసి రాజ్యంలో వెతికి అమాయకుడైన యువకుణ్ణి పట్టి తెమ్మన్నాడు. మహారాజు చక్రధరుడికి విధేయుడైన సేనాపతి సారంగుడు మంత్రి రాజద్రోహం తెలుసుకొని తగిన బుద్ధి చెప్పాలని మనసులో అనుకొని రాజ్యంలో నలుమూలలా గాలించి లోకజ్ఞానం తెలియని అమాయకుడైన యువకుణ్ణి పట్టి తెమ్మని సైనికులను పంపాడు. సైనికులు అడవిదారంట వెళ్తూ ఉంటే గోవిందు చెట్టు కింద బాంసురి వాయిస్తూ కనపడ్డాడు. సేనాపతి చెప్పిన లక్షణాలున్న గోవిందును చూసి బంధించి నిన్ను రాజ్యానికి రాజును చేస్తామని చెప్పి సేనాపతి వద్దకు తీసుకువచ్చారు. వంటి మీద సరైన వస్త్రాలు లేకుండా అమాయకంగా ఉన్న చిన్నోడు గోవిందును చూసిన సేనాపతి సరైన యువకుడిని తలచి యువరాజుగా తీర్చిదిద్దాలనుకున్నాడు. గుర్రాలు, సైనికులను చూసి తను నిజంగా రాజు కాబోతున్నానని తెలిసి గోవిందు సేనాపతి చెప్పినట్లు చేయసాగాడు. సేనాపతి అన్ని రాజనీతులు, గుర్రపు స్వారీ, యుద్ధతంత్రం ఇలా రాజ్యవిద్యలు నేర్పి యువరాజుగా తీర్చిదిద్ది చంద్రశేఖరుడని నామకరణం చేశాడు. అమాయకంగా కనపడే గొల్ల యువకుడు గోవిందు ఇప్పుడు చలాకీ యువరాజులా మారాడు. సేనాపతి చంద్రశేఖరుడికి మంత్రి దుర్జనుడి దురాలోచన గురించి తెలియజేసి రాజసింహాసనం మీద పట్టాభిషిక్తుడవగానే మంత్రిని బంధించి మహారాజును కాపాడమని కోరాడు. అనుకున్న ఆలోచన ప్రకారం మంత్రి దుర్జనుడు యువరాజు చంద్రశేఖరుణ్ణి మహారాజుకి చూపి కుశాల రాజ్యానికి తగిన యువరాజుని పరిచయం చేశాడు. చంద్రశేఖరుడు వంగి మహారాజు పాదాలకు వందనం చేశాడు. ఆ యువకుడి వినయ విధేయతలు, రూపురేఖలు చూసి మహారాజు చక్రధరుడు మురిసిపోయాడు. పట్టాభిషేకం జరిగే వరకు ఆ యువకుణ్ణి తన దగ్గర ఉంచమని కోరాడు. మంత్రి దుర్జనుడు సరేనని చంద్రశేఖరుణ్ణి మహారాజు వద్ద ఉంచాడు. చంద్రశేఖరుడు వృద్ధుడైన మహారాజును
కన్న తండ్రిలా ప్రేమగా చూడసాగాడు. ఆ యువకుడి ప్రేమాభిమానాలకు చక్రధరుడు తనకి తగిన వారసుడు దొరికాడని సంతోషించాడు. అనుకున్న ముహూర్తానికి రాజ పురోహితుల ద్వారా కుశాల రాజ్యానికి యువరాజుగా చంద్రశేఖరుడు పట్టాభిషిక్తులయ్యాడు. వెంటనే విధేయుడైన సేనాపతి సారంగుడి ద్వారా మహామంత్రి దుర్జనుడిని బంధించి చెరసాల్లో వేయించాడు. తన కుశాల రాజ్యానికి యువరాజుగాను స్వామి భక్తుడైన సేనాపతి సారంగుణ్ణి మహామంత్రిగా చేసిన గోవిందు అనే అమాయక గొల్ల యువకుడు చంద్రశేఖరుడు రాజ్యాన్ని అన్ని విధాలా సుఖశాంతులతో పాలించసాగాడు. తాను పుట్టి పెరిగిన సిరిపురం గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.